4 cards are drawn at random from a pack of 52 cards. Find the probability that they are a king, a queen, a jack and an ace. 2 are kings and 2 are aces. All are diamonds. 2 are red and 2 are black. There are 1 card of each suit. There are 2 cards of clubs and 2 cards of diamonds. సో ఇలా మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు ఉండాల్సిన బేసిక్ ఐడియా ఏంటి అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. వాటిల్లో 26 బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 రెడ్ కలర్లో ఉంటాయి. 4 రకాల సింబల్స్తో ఉంటాయి ప్యాక్ ఆఫ్ కార్డ్స్. నెక్స్ట్ 1 అనేవి 1 ప్లేస్లో ఏ ఉంటుంది, ఆస్ అంటారు దాన్ని. అవి ఏ అనేవి 4 ఉంటాయి, కల్లో కలర్లో 4 ఉంటాయి, 2 4 ఉంటాయి, 3 4 ఉంటాయి, 4 4 ఉంటాయి, 5 4 ఉంటాయి, 6 4 ఉంటాయి, 7 4 ఉంటాయి, 8 4 ఉంటాయి, 9 4 ఉంటాయి, 10 4 ఉంటాయి, జే అనేవి 4 ఉంటాయి, క్యూ అనేవి 4 ఉంటాయి, కే అనేవి 4 ఉంటాయి. ఆ 4కి కూడా డైమండ్ అని చెప్పి, క్లబ్ అని చెప్పి, హార్ట్ అని చెప్పి, నెక్స్ట్ 4th తోటి ఉంటుంది. నేను కార్డ్స్ లాంగ్వేజ్లో కొద్దిగా వీకే, మీరు వీక్గానే ఉండండి. సో 4 సింబల్స్ ఉంటాయి, ఒక్కో సింబల్ 13 కార్డ్స్ అప్పుడు ఉంటాయి. సో మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. సూట్ అంటే 13 కార్డులు ఉండేటువంటి ఒక సింబల్తో ఉండే 13 కార్డ్స్ని కూడా ఒక సూట్ అనేటువంటి అర్థంలో వాడతాం మనం. ఇప్పుడు ఒక్కొక్క లెక్క కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. 4 cards can be drawn from a well shuffled pack of cards, 52 cards, in 52 C4 ways, which gives the exhaustive number of cases, the total number of cases. మనకి ఏం చేస్తుంటే వాడు 4 cards are drawn from randomly from a pack of 52 cards ఇచ్చాడు. వితౌట్ కండిషన్ మనం తీసుకునేది ఇప్పుడు ఏమవుతుంది, n అవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అవుతుంది. ఏ కండిషన్ లేకుండా ఇచ్చిన వాటిని తీసుకోవడం. ఇక 4 కార్డ్స్ తీసుకుంటున్నాం 52 కార్డ్స్తో నుంచి 52 C4 వేస్లో మనం తీసుకోగలుగుతూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ బిట్, దేర్ ఈజ్ ఏ కింగ్, క్వీన్, జాక్ అండ్ ఏస్. 1 king can be drawn out of the 4 kings as 4C1, 4 ways. సో మొత్తం కింగ్లు ఎన్ని ఉంటాయి, తలో సింబల్కి తలో తీసేప్పుడు 4 కింగ్స్ ఉంటాయి. సో 4 కింగుల్లోంచి ఒక కింగ్ని మనం 4C1 విధాలుగా తీయచ్చు. సిమిలర్లీ క్వీన్స్ 4 ఉంటాయి, 4 క్వీన్స్ నుంచి ఒక క్వీన్ని 4C1 విధాలుగా 4. అలాగే 4 జాకులు ఉంటాయి, జే అనే సింబల్తో 4 గుర్తుల మీద 4 ఉంటాయి. ఆ 4 నుంచి ఒకదాన్ని 4C1గా తీయచ్చు. ఏసులు ఏ అనే సింబల్తో ఉండే ఏసులు 4 ఉంటాయి, 4 నుంచి ఒకటి 4C1గా తీయచ్చు. ఇప్పుడు ఇన్ జనరల్ మనం గతంలో ఒక విషయం చెప్పుకున్నాం, ఒక పనిని m విధాలుగా మరో పని n విధాలుగా చేస్తే ఆ రెండింటినీ కలిపి m ఇంటూ n విధాలుగా చేయొచ్చు అనేటువంటి రూల్ ఒకటి. సో ఇప్పుడు మనం 4 రకాలుగా కింగ్, 4 రకాలుగా క్వీన్, 4 రకాలుగా జాకు, 4 రకాలుగా ఏసు తీయగలిగినప్పుడు ఈ 4ని కలిపి 4 into 4 into 4 into 4 లేదా 4C1 into 4C1 into 4C1 into 4C1గా తీసుకోవచ్చు. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏంటి, ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. 4C1 into 4C1 into 4C1 into 4C1 ఇది m అవుతుంది, బై m టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎంత 52C4. 4 into 4 into 4 into 4 256 by 52C4 అంటే ఎలా కనుక్కుంటాం, 52తో బయలుదేరండి, 52 50 52 into 51 into 50 into 49 వేయండి. అంటే ఇక్కడ నుంచి మొదటి ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ ఇక్కడ నెంబర్ ఎంత ఉంటే అన్ని టర్మ్స్ రాయండి, అది మనకి ఆన్సర్ ఇస్తుంది. సెకండ్, 2 are kings and 2 are aces. 2 kings రావాలి అంటే 4 kings నుంచి 4C2 విధానాలు,
2 ఆసెస్ రావాలి అంటే 4 ఆసెస్ నుంచి 2 ఆసెస్ రావాలి అంటే అది 4C2 విధానాలు. సో 4C2 ఇంటూ 4C2 అనేది 2 కింగులు 2 ఆస్తులు వచ్చేటువంటి విధానాల సంఖ్య. బై టోటల్ అంతా 52C4. థర్డ్ బిట్, ఆల్ ద డైమండ్స్. మనం 4 తీసుకుంటున్నాం. మొత్తం 13 డైమండ్ కార్డ్స్ ఉంటాయి. ఆ 13 నుంచి 4 కార్డ్స్ రావాలి అంటే 13C4 అవుతుంది M అనేది. బై N అనేది 52C4 అవుతుంది. సో M/N ఫార్ములా. మొత్తం 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ 52C4గా తీస్తాం. దిస్ ఈజ్ N. M అంటే ఫార్మల్ ఛాన్సెస్. 4 డైమండ్స్ రావాలి. డైమండ్స్ 13 ఉంటాయి మొత్తం ప్యాక్ ఆఫ్ కార్డ్స్లోను. సో 13 నుంచి 4 13C4 కింద వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్, 2 ఆర్ రెడ్ అండ్ 2 ఆర్ బ్లాక్. సో ఇది స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలి. 26 ఏమో రెడ్ కార్డ్స్ ఉంటాయి. డైమండ్స్ హార్ట్స్ ఉంటాయి. రెడ్ అనేవి డైమండ్ అండ్ హార్ట్స్, ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. స్పేడ్స్ అండ్ క్లబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. మొత్తం 52, 26 రెడ్ కార్డులు, 26 బ్లాక్ కార్డులు ఉంటాయి. 26 రెడ్ కార్డుల్లోనూ కూడా డైమండ్స్ హార్ట్స్ రెడ్ కలర్లో ఉంటాయి. స్పేడ్స్ అండ్ క్లబ్స్, సో వాటి పేర్లు, నాకు ఈ క్లబ్ అనే పేరు ఇందాక నేను చెప్పలేకపోయాను. సో డైమండ్స్, హార్ట్స్, స్పేడ్స్, క్లబ్స్ అని 4 రకాల కార్డులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి 13 చొప్పున ఉంటాయి. వీటిల్లో డైమండ్స్ అండ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. సో మనకి ఏం అడుగుతున్నాడు? 4th బిట్ మనకి 2 రెడ్ రావాలి, 2 బ్లాక్ రావాలి అంటాడు. సో ఈ 26 రెడ్లోంచి 2 26C2 కింద వస్తుంది. ఈ 26 బ్లాక్లోంచి 2 26C2 కింద వస్తుంది. సో 26C2 ఇంటూ 26C2 అనేది 2 బ్లాక్ 2 రెడ్ తగ్గ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. బై 4 కార్డ్స్ ఇస్తాం కాబట్టి 52లోంచి 52C4 అనేది N అవుతుంది. M/N ఇస్ ద ఆన్సర్. 5th బిట్, దేర్ ఆర్ 1 కార్డ్ ఆఫ్ ఈచ్ సూట్. ప్రతి సూట్లోంచి ఒక్కొక్క కార్డ్ తీయాలి అంటాడు. మొత్తం సూట్లు 4. వాటి పేర్లు ఏంటి? డైమండ్, హార్ట్, స్పేడు, క్లబ్. సో ఈ 4లోంచి ఒక్కొక్కటి 13 ఉన్నాయి. తొలటి రావాలి అంటే డైమండ్స్ 13లోంచి ఒకటి 13C1 కింద, హార్ట్స్ 13లోంచి ఒకటి 13C1 కింద, స్పేడ్స్ 13లోంచి ఒకటి 13C1 కింద, క్లబ్స్ 13 నుంచి ఒకటి 13C1 కింద. మొత్తం 4 ఒకేసారి తీస్తాం కాబట్టి 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1. ఇది ఫేవరబుల్ ఛాన్సెస్. బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎంత? 52C4. నెక్స్ట్ 6th, there are 2 cards of clubs and 2 cards of diamonds. క్లబ్స్ డైమండ్స్ ఉన్నవి సూట్స్. క్లబ్స్ 13 ఉంటాయి, డైమండ్స్ 13 ఉంటాయి. సో 13లోంచి 2 13C1, మళ్ళీ ఇందులో ఉంటే 13లోంచి 2 13C1 కింద తీయచ్చు. సో రిక్వైర్డ్ ప్రాపర్టీ ఇస్ 13C2 ఇంటూ 13C2 బై 52C4. సో మనం ఇలాగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చెప్పుకుంటుంది కదా. మనం కార్డ్స్, బాల్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, మోడల్కో 3 వేసి 4 వేసి చెప్పుకుని మనం ముందుకు వెళ్తాము. ఈజీయే, కష్టమైతే కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే కాబట్టి పెద్దంత ఎక్కువ తెలివితేటలు వాడక్కర్లేదు.